దేవాది దేవుడికి వందనాలండి. మరి దేవదాసయ్య గారికి వందనాలు. మరి ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మరి మన వాక్యంలోకి వెళ్దామండి. మరి దేవుడి మాటలు కొన్ని చెప్పిన మనకి దీవెనలేనండి. మరి ఒక ఆత్మ రక్షించిన మనకి పరలోక రాజ్యంలో మనకి దేవుడు ఎలా ₹1,00,00,000 మరి అకౌంట్లో వేసినట్టు వేస్తాడండి. మరి దేవుడి మాటలు చెప్పాలి, దేవుడి మాటలు వినాలి, దేవుడి కార్యాలు మనం చూడాలి. అమ్మ దేవుడు మరి ఈ రోజున ఏంటంటే మనం చెప్పుకునే అంశం అమ్మ మారనే మారడు అంటారు కొంతమంది. అమ్మ దానికోసం మరి చెప్పుకుందాం. మరి ఇప్పుడు కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా నీ ప్రేమ ఎంతో మధురమైనది తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా కలవరి గిరిలో తండ్రి యేసయ్య నీ రక్తాన్ని కార్చావు తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా నీ కలవరి గిరిలో తండ్రి యేసయ్య నీ డొక్కల్లో బల్లింపోటు పొడిశారు తండ్రి, నీ గుండెల్లో తండ్రి దేవా స్తోత్రం తండ్రి. అయ్యా అదే మాకు అయా స్వస్థపరిచింది తండ్రి, దేవా స్తోత్రం తండ్రి. అయా ప్రేమ గలవాడ, దయగలవాడ, చిత్తి గలవాడ తండ్రి యేసయ్య తండ్రి. అయా మహోన్నతుడా వందనాలు స్తోత్రాలు తండ్రి యేసయ్య తండ్రి. అయా మా ప్రార్థన ఆలకించి తండ్రి యేసయ్య తండ్రి. అయా ఇంకా ఏ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారో తండ్రి దేవా స్తోత్రం తండ్రి. అయ్యా ఈరోజు నీ ఎవరితో మాట్లాడతావు తండ్రి, ఆయా హృదయానికి తాకేలాగా తండ్రి ఏ మాటలు చెప్తావో తండ్రి చెప్పాలి తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయా దేవా మహోన్నతుడా వందనాలు స్తోత్రాలు తండ్రి యేసయ్య తండ్రి. అయ్యా ఈ చిన్న ప్రార్థన ఈ పరలోక రాజ్యంలో చేర్చుకోమని నెదరైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. అమ్మ ఈ రోజుని నా భర్త మారతం లేదు, నా కొడుకు మారతం లేదు, నా అన్నదమ్ములు మారతం లేదు, నా బంధువులు మారతం లేదు అనుకుంటున్నారా? అమ్మ దేవుడు ఇచ్చిన సమయం ఉంటుంది. అమ్మ ఆ సమయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలమ్మా. అమ్మ సమయాన్ని ఇచ్చే దేవుడు ఆ సమయం ఇచ్చినప్పుడు అందరూ తెలుసుకోవాలమ్మా. అమ్మ ఈరోజు నీ భర్త మారతం లేదు అంటే అమ్మ నువ్వు మోకాల ప్రార్థన చెయ్యాలి, కన్నీరు ప్రార్థన చెయ్యాలి. అమ్మ నువ్వు కన్నీరు ప్రార్థన చేస్తే దేవుడు చూస్తాడమ్మా. అమ్మ దేవుడు చూస్తాడు. నీ ఇంట్లో సమస్యలు ఏంటో, నీ ఇంట్లో ఇబ్బందులు ఏంటో, నీ ఇంట్లో కరువులు ఏంటో అమ్మ అన్నీ చూస్తాడు. అమ్మ ఒకప్పుడు దానియేలు గారు సింహాల బోనులో వేసినప్పుడు అమ్మ దానియేలు గారు ముమ్మారు ప్రార్థన చేసాడమ్మా. అమ్మ ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అమ్మ చేసినప్పుడు మరి దానియేలు గారిని మరి అమ్మ సింహాల బోనులోంచి దేవుడు ఇడిపించాడా? అమ్మ ఇడిపించాడు కదమ్మా. అలాగే మన ప్రార్థన కదా ముమ్మారు చెయ్యాలమ్మా. అమ్మ ముమ్మారు చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఏదో టైంలో అమ్మ చూస్తాడు, ఆలకిస్తాడమ్మా. దానికి జవాబు వెంటనే ఉత్తరం పంపుతాడమ్మా నీకు. అమ్మ అలాగే దావీదు గారు అమ్మ ముమ్మారు ప్రార్థన చేశాడమ్మా. అమ్మ గొర్రెల కాపరిని ఏం చేశాడు? అమ్మ గొర్రెల కాపరిని ఏం చేశాడు? దావీదు గారిని మహారాజుగా చేశాడమ్మా. అమ్మ ఈరోజు మన జీవితాల్లో ముమ్మారు ప్రార్థన ఉందమ్మా, ఉండాలి. ముమ్మారు ప్రార్థన ఉంటే మన యేసయ్య మనల్ని కట్టి ఎక్కడో తీసుకెళ్ళి సింహాసనం మీద పెడతాడమ్మా. అమ్మ దేవుడు అమ్మ మరి ఒక భక్తుడు రాసిన పాట మరి చూసారమ్మ, పాడతాను ఇప్పుడు. అమ్మ ఆ పాట పాడుకుందాం మరి. అమ్మ దేవుడు రాసిన పాట మరి. అమ్మ ఆ పాట విని వేలు వేలు మాటలు యేసన్నవి, కోటి కోటి ఆత్మలు రక్షించాలి. బైబుల్ చెప్తుంది నీకు పరిశుద్ధ మాటలు వినాలని,
ఏమిచ్చిన నేనేమిచ్చిన తీర్చలేను నా యేసు రుణము. ఏమిచ్చిన నేనేమిచ్చిన తీర్చలేను నా యేసు రుణము. ఏలు వేలు మాటలు యేసన్నవి కోటి కోటి ఆత్మలు రక్షించాలి. ఆమేన్, హల్లెలూయా. అమ్మ, 7,000 మందికి శుభవార్త చెయ్యాలమ్మ. కోటి కోటి ఆత్మని రక్షించాలి. అమ్మ, మనం ఏమిచ్చినా దేవుడి రుణం తీర్చలేం. మరి ఈ పాట దేవుడి కృపను బట్టి మరి నేనే రాశానమ్మ. దేవుడిచ్చిన బట్టి కృపలో నేను రాశానమ్మ. అమ్మ, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన తలంతు. అమ్మ, ఈరోజు నేను దేవుడిచ్చిన తలంతు అమ్మ పాడు చేసుకోకుండా, వినియోగం చేసుకోకుండా జాగ్రత్తగా అమ్మ నేను చూసుకుంటున్నాను. ఈ దేవుడిచ్చిన తలంతు మన తరతరాలు ఎంతో ఆస్తులు అంతస్తులు ఉన్నట్టే సంతోషంగా ఉంటామమ్మ. దేవుడిచ్చిన తలంతు కానీ ఉంటే అమ్మ, మన వెనకాల ఆస్తి అక్కలొద్దు, అంతస్తు అక్కలొద్దు, మేడలు అక్కలొద్దు, మిద్దెలు అక్కలొద్దు అమ్మ. బంగారం, వెండి, వజ్రాలు ఏమి అక్కలొద్దు అమ్మ. దేవుడిచ్చిన తలంతు, ఒక్క తలంతుతో మనం అమ్మ ఉంటే మాత్రం మనల్ని ఎక్కడ తీసుకెళ్ళి పెడతాడో అమ్మ దేవుడు మనం ఊహించలేమమ్మ. అమ్మ, మన నమ్మకాన్ని దేవుడు అమ్మ వృధా చేయడమ్మా. అమ్మ, ఇవాళ నీ ఇంట్లో నా భర్త మారుతున్నాడు అంటే అమ్మ దేవుడు నీ కన్నీళ్ళు చూసి ఏదో టైంలో నీ భర్త మారుతాడమ్మా. అమ్మ, నీ ఇంట్లో నీ కొడుకులు మారుతారమ్మా. అమ్మ, నీ కొడుకులకు ఉద్యోగాలు ఇస్తాడమ్మా దేవుడు. అమ్మ, నీ బంధువులు మారుతారమ్మా. అమ్మ, చెప్పాలి నా జీవితం ఇదిగో యేసుప్రభులోకి వెళ్ళాను, ఇలా మారింది, నేను మారాను, నాకు దేవుడు ఇలా కలగజేస్తున్నాడు అని చెప్పాలమ్మా. శుభవార్త చేస్తేనే మనం 4 ఆత్మలో రక్షింపగలదు, దేవుడికి మహిమకరంగా చేయగలదమ్మా. అమ్మ, ఈరోజు సువార్త చేసే బిడ్డలు ఉన్నారా అమ్మ? మరి లేఖనాల్లో, బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో ఒక మాట చూసుకుందాం. చూడండి అమ్మ, లోకసువార్త 23:24 అమ్మ. లోకసువార్త 23:44లో అమ్మ, ఇప్పుడు రమారమి మధ్యాహ్నమైనను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మని. అమ్మ, యేసుప్రభు వారిని అమ్మ సిలువుకి మేకులేసినప్పుడు అమ్మ ఇంచుమించు ఇంక అతను ప్రాణాన్ని వదిలేసి ఒక గడియలో అమ్మ ఆకాశం గట్ట అమ్మ కన్నీరు కారిసినట్టు అమ్మ మొత్తం చీకడైపోయిందమ్మ. చూడలేకపోయింది. దేవుడిని కోసిన దెబ్బలు, కొట్టిన దెబ్బలు, ఆయనకి వేసిన మేకులు, ఆయనకి ఎట్టిన శ్రమలు, ఆకాశమే అమ్మ చీకడైపోయింది. అమ్మ, మనలో ఎవరికైనా ఉందా అమ్మ? చెల్లెమ్మ, తమ్ముడు, ఎవరికైనా ఉందా? యేసుప్రభు వారిని సిలువేసి మన కోసం మరణం విడిసి ఎండలో ఆ దాహం అంటే అమ్మ సిరగారి చేదిచ్చి దేవుడికి ఇచ్చారమ్మా. అమ్మ, దేవుడు ఆకాశమే చీకడైపోయింది అమ్మ. మరి ఇంకో మాట చూడండి, లోకసువార్త 23:45లో సూర్యుడు ఆదర్శుడైనను గర్భపు తెరని సింపెను. చూసారమ్మా, సూర్యుడు ఆదర్శమైనను గర్భపు తెర నడిమికి చిరుగును. అమ్మ, సూర్యుడు ఏంటంటే ఆదర్శమైపోయాడు, చీకడైపోయింది. అమ్మ, ఆకాశంలో ఉన్న తండ్రి, పరమ తండ్రి నా కొడుకుని శ్రమలు పెడుతున్నారు. ఎవరికైనప్పుడు మన బిడ్డ ఉన్నాడంటే, మన బిడ్డను ఎవరైనా కొడితే మనం ఊరుకుంటామమ్మా? ఏదోలాగా వెళ్ళి నా కొడుకుని ఎందుకు కొట్టావు, నా కొడుకుని ఎందుకు తిట్టావు, నా కొడుకు ఏం తప్పు చేశాడు, నువ్వు దేనికి కొట్టావు అని అమ్మ అడుగుతామా? లేదా? అడుగుతాం, వదలం. అలాగే పరలోకంలో ఉన్న తండ్రి కటమ్మా
ఎంతో కొడుకుని కుమారుడు బాధ చూడలేకపోతే అమ్మ సహించలేకపోతున్నాడు. అమ్మ గర్భపు తెర నడిమికి సిరిగును. అమ్మ ఆ పట్టణం అంతా నాశనం అయిపోయారమ్మా. ఆ పట్టణం అంతా దేవుడు తండ్రి సహించలేకపోడమ్మా. అమ్మ నా కుమారుని నాకు శిక్ష ఇలా పెడతారా? ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు, మీరు నా కుమారుడు ప్రాణం తీశారమ్మా అని దేవుడు పరలోకమున్న తండ్రి సహించలేకపోడమ్మా. అమ్మ ఎవరికైనా ఉంటుంది, బిడ్డ పోతే ఓర్పు అమ్మ, దుఃఖం వచ్చేస్తుంది అమ్మ, ఎవరికైనా వచ్చేస్తుంది అమ్మ. ఎవరైనా చనిపోతున్నారంటే దుఃఖం ఆపుకోగలరా? ఆపుకోలేరు. అలాగే పరలోకం ఉన్న తండ్రి కుమారుడు చనిపోయినప్పటికీ తండ్రికి ఉగ్రత వచ్చేసిందమ్మా. ఆ ఊరు నాశనం అయిపోయి పట్టణం నాశనం చేసాడమ్మా. అమ్మ ఉగ్రత వచ్చే బిడ్డలాగా మనం జీవించకూడదు, తండ్రికి ఉగ్రత వచ్చేలాగా మనం చేయకూడదు. అమ్మ ఈ రోజున బాప్టిజం తీసుకుంటున్నామంటే అమ్మ మనం మంచి మార్గంలో నడాలి. నన్ను దేవుడు మంచి మార్గంలో నడిపించాడమ్మా. అమ్మ మంచి మార్గంలో నడిపిస్తున్నాడు దేవుడు. అప్పుడు నేనేం చేయాలి? మంచి మార్గంలో నేను నడాలి అమ్మ. నలుగురు సువార్త చెయ్యాలి, నలుగురికి మంచి మాటలు చెప్పాలి అమ్మ. మరి పాట రాసేనమ్మా, మరి దేవుడి కృపను బట్టి చూపించవయ్యా నీ మంచి మార్గము, అందులోనే నన్ను నడిపించయ్యా. చూపించవయ్యా నీ మంచి మార్గము, అందులోనే నన్ను నడిపించయ్యా. వాడుకుంటావా నా ప్రాణ యేసయ్యా, ఎన్నుకుంటావా నా మంచి యేసయ్యా. వాడుకుంటావా నా ప్రాణ యేసయ్యా, ఎన్నుకుంటావా నా మంచి యేసయ్యా. చూపించవయ్యా నీ మంచి మార్గము, అందులోని నన్ను నడిపించయ్యా. అమ్మ దేవుడు చూసారా ఎంత చక్కని ఆలోచన ఇస్తున్నాడమ్మ దేవుడు. అమ్మ అప్పుడు సొలొమోను గారికి ఇచ్చిన జ్ఞానం అమ్మ, తెలివిని అమ్మ ఈ రోజున దేవుడు మరి నాకు దయచేసాడమ్మ. మరి అమ్మ ఈ రోజు నేను 200 పాటలు దేవుడు కృపలు పెట్టి మరి దేవుడు రాయించుకుంటున్నాడమ్మ. అమ్మ తెలివి ఇప్పుడు ఈ రోజుని దేవుడు వచ్చి నీకేం కావాలి బాబు అని అడిగితే మనం ఆశ కంతలేదని ఏమడుతారంటే నాకు డబ్బు కావాలి, బంగారం కావాలి, ఎండి కావాలి, ఆస్తులు కావాలి, పొలాలు కావాలి, ఇవి అడుగుతారు. ఇవి అడగకూడదమ్మా. మనం ఏంటంటే అయ్యా నీ కొరకు నన్ను వాడుకో తండ్రి, అయ్యా నీ కొరకు నా జీవితాన్ని అర్పించుకుంటాను తండ్రి, అయ్యా నాకు తెలివిని జ్ఞానాన్ని తండ్రి, అయ్యా నీ కొరకు నేను సువార్త చేస్తాను తండ్రి, నీ కొరకు నేను పాటలు రాస్తాను తండ్రి, నీ కొరకు దేవుడు మాటలు చెప్తాను తండ్రి యేసయ్యని మనం అప్పుడు అడిగినప్పుడమ్మా దేవుడు మనల్ని హెచ్చింతాడమ్మా, హెచ్చింతాడు, మారుతాడమ్మా, మన జీవితాన్ని బాగు చేస్తాడు అమ్మ. దేవుడు ఎన్ని మనం చేస్తే ఆటోమేటిక్గా దేవుడు మనకు అన్నీ ఇస్తాడమ్మా. అమ్మ అన్నీ ఇస్తాడు, అన్నీ కలగజేసే దేవుడు, సమస్తం కలగజేసే దేవుడు అమ్మ. అతను ఇవ్వలేడా మనకి? అన్నీ అతని చేతిలోనే ఉన్నాయి. మనం ఎలా తీసుకోవాలో ఓ ప్రేమగా తీసుకోవాలమ్మా మనం దేవుడి దగ్గర అమ్మ. దేవుడు భక్తిలో ఎదిగి తీసుకోవాలమ్మా దేవుడి దగ్గర. ఒక బిడ్డ ఉన్నాడంటే తండ్రిని తిడితే అమ్మ, తండ్రి చెప్పిన మాట వినకపోతే ఆ కొడుకు ఇస్తాడు తండ్రి? ఇవ్వడు. ఎందుకు ఇస్తాడంటే చేసిన పనులు బాగోకపోతే ఏ తండ్రి ఇవ్వడు. అలాగే మనం కట్ట ఇవాళ యేసు ప్రభు వారి దగ్గర మనం అతను చెప్పే బిడ్డలా మనం జీవించాలి. అతని కోసం మనం చెప్పే బిడ్డలాగా నడవాలి. మన జీవితం వెళ్తున్నామంటే అందరూ అయ్యో దేవుళ్ళో బాగానే ఎదుగుతున్నాడు, దేవుళ్ళో బాగానే నడుతున్నాడు అమ్మ అందరూ చెప్పుకున్న దేవుడు గట్రా చూస్తాడమ్మా. అమ్మ అప్పుడే దేవుడు అన్నీ అతని చేతిలో ఉంటాయి. మరి అన్నీ అతనే మనకి ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు. మరి అమ్మ ఒకప్పుడు నా జీవితం గట్ట ఇంతకు పనికిరని జీవితం అమ్మ. మరి ఈ రోజు మరి నేను దేవుడి పాటలో చెప్తున్నానంటే, దేవుడి పాటలో రాశానంటే అమ్మ ఎవరి కృప? అది దేవుడి కృపేనమ్మా. అమ్మ నన్ను దేవుడు ఎంతో ఇదిగా అమ్మ, నేను పిచ్చ తాగుమోతినమ్మ. అమ్మ పిచ్చ తాగుమోతిని, ఎక్కడ తాగితే అక్కడ పడుకుంటూవండి. నేను బోట్లు పని చేసేవాడిని. బోట్లు పని చేసే కాడ బలిస్తెప్ప, బైరపాలెం, గాడిమోగ
ఇలాగ ఎదుర్లంక, యానం అన్ని ప్రాంతాల్లో చేశానమ్మ. ఎక్కడ పడితే అక్కడ, రాయమండ్రి, ప్రతి ఊరు అమ్మ. జీతం 600 వస్తుందంటే 800 తీసి తాగి ఉండమ్మ. 500 వస్తుందంటే 700 తాగి ఉండమ్మ. నా జీవితం అమ్మ. రోజుకి 2-3 కైనా ప్యాకెట్లు వేసి ఉండమ్మ అమ్మ. ఎక్కడ పడితే నావలో ఒప్పుకున్నా కూడా ప్రతి ఒక్కరితో అబద్ధం ఆడి తెచ్చేసుకుంటూ ఉండమ్మ అమ్మ. అప్పుడు ఆ జీవితం అమ్మ నన్ను ముంచేసింది అమ్మ. ముంచేసింది జీవితం. ముంచేసిన యేసు ప్రభు వారు నేను పనికొచ్చే పాత్ర కాపోనప్పుడు దేవుడు వెనక్కి పనికొచ్చే పాత్రని ప్రతి నిమిషం ప్రతి క్షణం నాతోటే ఉన్నాడమ్మ దేవుడు అమ్మ. ఉన్నాడు కాబట్టి నేను ఇంకా బతుకున్నానంటే అతని కృపే, అతని జీవమే అమ్మ నాకు ఇచ్చింది. దేవుడికి నేను ఏమి ఇచ్చిన రుణం తీర్చలేమ్మ అమ్మ. మరి అలాగే ఓ పాట రాశాను మరి అమ్మ. మునిగిపోయిన నా జీవితం తెలదీసిన యేసు తీరము, ఉన్నదయ్యా నీ నామము, ఇచ్చావయ్యా నీ జీవము. ఉన్నదయ్యా నీ నామము, ఇచ్చావయ్యా నీ జీవము. మునిగిపోయిన నా జీవితం తెలదీసిన యేసు తీరము. అమ్మ నా జీవితం మునిగిపోయింది. ఇంకా మునిగిపోయిన పడవని అమ్మ. గోదట్లో పడవ మునిగిపోతుంది. మునిగిపోతే దాన్ని తీయనకి ఎంతమంది శ్రమ పడతారు, ఎంతమంది ఇబ్బందులు పడతారు ఆ పడవ తీయనకి అమ్మ. మునిగిపోయిన నా జీవితాన్ని ఒకే ఒక్కరు యేసు ప్రభు వారు అమ్మ లెగదీశారు నన్ను అమ్మ. యేసు ప్రభు వారు నన్ను లెగదీశారమ్మ అమ్మ. మరి యేసు ప్రభు వారు లెగదీసిన నామం ఎలాగుంటుంది? అతని కోసమే ప్రయాణం చేయాలి, అతని కోసమే మనం జీవించాలి అమ్మ. యేసు ప్రభు వారు నన్ను లెగదీశారు మునిగిపోని జీవితాన్ని అమ్మ. మరి యేసు ప్రభు వారిని నేను కొద్దిగైన మాటలు చెప్పాలి, అతను ఘనపరచాలి, అతన్ని ఆనందపరచాలి, సంతోషపరచాలని నా యాసమ్మ అమ్మ. ప్రతి ఒక్కరి కుటుంబం దీవించబడాలి, ప్రతి ఒక్కరి కుటుంబం యేసు సన్నిధికి నడవాలి, ప్రతి ఒక్కరి కుటుంబం అమ్మ సంతోషంగా ఆనందంగా ఉండాలి అమ్మ. నేను ప్రార్థన చేస్తున్నానంటే ప్రతి ఒక్కరూ అవసరాలు తీరాలి, దేవుడు తీరుస్తాడమ్మా అమ్మ. మనలో నిలకడ చూస్తాడమ్మా దేవుడు, నీతిని చూస్తాడమ్మా, మనం నడిచే నడకను చూస్తాడమ్మా దేవుడు అమ్మ. అమ్మ ఈ రోజుని నేను ఇలాగున్నాను అంటే దేవుడి కృపేనమ్మా అమ్మ. నువ్వు అప్పులతో బాధపడుతున్నావేమో, రోగాలతో బాధపడుతున్నామేమో, అయ్యో నా కుమారుని మారలేదేమో అనుకుంటున్నామేమో అమ్మ, నా భర్త మారలేదేమో అనుకుంటున్నామేమో అమ్మ. దేవుడి వెంటనే నీ భర్తని మారుస్తాడు, నీ కొడుకుని మారుస్తాడు, నీకున్న రోగాలు పోతాయి, నీకున్న అప్పులు పోతాయి అమ్మ యేసు నామములో అమ్మ. దేవుడు నాకు అన్నీ అలాగే తీసాడమ్మ దేవుడు. మరి ఇంకొక మాట చూపించుకుని మరి నేను ముగిస్తానమ్మా. ఆమేన్. పేతురు, 1 పేతురు 2:20 తప్పిదము నాకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి సంగము ఘనము మేలు చూసి బాధపడుతున్నారు. అప్పుడు మీరు నశించిన ఎడల అది దేవునికి మహిమ కలుగును అమ్మ. దేవుడు మాట ఏం చెప్తున్నాడంటే నశించిపోతున్న ఆస్తమాల కొరకు ప్రార్థన చెయ్యాలమ్మ. నశించిపోతున్న అమ్మ కుటుంబాల కోసం ప్రార్థన చెయ్యాలి అమ్మ. నశించిపోతున్న అమ్మ యత్నాల వరకు బాగా గురైపోయినకు మనం ప్రార్థన చెయ్యాలమ్మ అమ్మ. అదే దేవుడు ఏమంటున్నాడంటే అమ్మ, దేవుడు అదే చెప్తున్నాడు. మరి అదే నశించిపోతున్న రోగాల్లో ఉన్న వాళ్ళు గట్ట అమ్మ మనం వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యాలి, వాళ్ళు బాగోవాలని మనం ప్రార్థన చెయ్యాలి, వాళ్ళు దీవించబడాలని ప్రార్థన చెయ్యాలమ్మా
అమ్మ వాళ్ళ దేవుళ్ళు రావాలని ప్రార్థన చెయ్యాలి. వాళ్ళకి అనుకున్న కార్యాలు జరగాలని మనం ప్రార్థన చెయ్యాలమ్మా. అమ్మ వాళ్ళ ఇంట్లో రోగాలు ఏమనంటే యేసునామంలో పోవాలని మనం ప్రార్థన చెయ్యాలమ్మా. అమ్మ దేవుడు ప్రార్థన అమ్మ పరలోకం చేరుతుందమ్మ. దేవదూతలే తీసుకెళ్తాయమ్మ. అమ్మ దేవదూతలే ఆ జవాబు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పడితే నువ్వు కన్నీళ్ళు కార్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అమ్మ దేవదూతలు అమ్మ దోసుడుగ్గితే ఆ కన్నీళ్ళు బొట్లే పట్టుకెళ్తాయమ్మ. నా భక్తురాలు నా కోసం కన్నీళ్ళు కలిసి ప్రార్థన చేసింది ఏంటని ఆ జవాబు వెంటనే నీకు పంపుతాడమ్మ. అమ్మ 24 గంటల్లో నీకు ఆ జవాబు వస్తుంది అమ్మ. లేదా 2 రోజుల్లో నీకు జవాబు వస్తుంది, దేవుడు ఇస్తాడు. అమ్మ నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నమ్మకంగా జీవిస్తున్నావా? నలుగురిని దూషిస్తున్నావా? నలుగురిని ఇబ్బంది పెడుతున్నావా? నలుగురిని శోధిస్తున్నావా? చెప్పు అమ్మ. అలాంటి పనులు చేయకండి. ఎందుకంటే దేవుడి జవాబు కావాలి, దేవుడు ఉత్తరం మనకు రావాలి అంటే అమ్మ, దేవుడి కార్యాలు మనకు కావాలంటే, దేవుడి ఘనత మనకు కావాలంటే మనం అన్నీ వదులుకోవాలమ్మా, వదులుకోవాలి అమ్మ. మరి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా తండ్రి యేసయ్య దేవా పరిశుద్ధ తండ్రి, అయ్యా ప్రతి బిడ్డ మారి తండ్రి యేసయ్య, ప్రతి బిడ్డ ఆశీర్వదించి తండ్రి యేసయ్య తండ్రి, ప్రతి బిడ్డకి స్వస్థపరిచి తండ్రి యేసయ్య తండ్రి. అదే ప్రతి బిడ్డ ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు తండ్రి ఇది దేవదూతలు కంచి తండ్రి యేసయ్య. ప్రతి బిడ్డ పని చేసినప్పుడు తండ్రి దేవ సుస్తరం తండ్రి. అయ్యా నువ్వే నీ దేవదూతలు కంచేయమని తండ్రి యేసయ్య తండ్రి. అయ్యా ఏ రోజుని ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ రోజుని విరుకుల్లో ఉన్నారు తండ్రి యేసయ్య, ఏ సమస్యల్లో ఉన్నారు, యేసునామములో తీసివేయమని అడుగుతున్నాను తండ్రి దేవాసూస్త్రం తండ్రి యేసయ్య తండ్రి. యేసునామంలో పారిపోవును కాదు తండ్రి యేసయ్య దేవాసూస్త్రం తండ్రి. వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.